సెవెన్ హిల్స్ టీవీకి స్వాగతం. చిత్తూరు నగరంలో వెలిసిన కొన్ని అమ్మ ఆలయంలో ఈ నెల 15న మహాకుంభాభిషేకం అంకురార్పణ 3 రోజుల పాటు అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుందని చిత్తూరు నడివీధి గంగమ్మ వంశపారంపర్య ధర్మకర్త సీకే బాబు సతీమణి సీకే లావణ్యబాబు పేర్కొన్నారు. ఈ సందర్భంగా లావణ్యబాబు స్వగృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో లావణ్యబాబు మహాకుంభాభిషేకం ఆహ్వాన గోడ పత్రికలను సీకే లావణ్యబాబు ఆలయ కమిటీ సభ్యులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా లావణ్యబాబు మాట్లాడుతూ సుమారు పుష్కర కాల అనంతరం అమ్మవారికి మహాకుంభాభిషేక మహోత్సవం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని చిత్తూరు నగర ప్రజలే కాకుండా ఇతర ప్రాంతాల నుండి ప్రజలు వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు హేమంత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ముఖ్యంగా ఈ ఇష్టాగోష్ఠిగా మా పాత్రికేయ సోదరులందరినీ కూడా ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది. రాబోయే 15, 16, 17 మన గ్రామ దేవత అయిన శ్రీ శ్రీ పొన్నియమ్మ దేవస్థానం ఆధ్వర్యంలో అమ్మవారికి మహాకుంభాభిషేకాన్ని చేయడానికి నిర్ణయించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు గోడ పత్రికను కూడా మనం ఆవిష్కరించడం జరిగింది. 15వ తేదీ సాయంత్రం అమ్మవారికి అంకురార్పణ చేయటం, ఆ తర్వాత గణపతి హోమము నిర్విఘ్నంగా జరగాలని సహస్ర మోదక గణపతి హోమం కూడా చేస్తూ ఉన్నాం. మళ్ళీ శత్రు సంహారక త్రిశతి పూజ చేస్తున్నాం. అమ్మవారు మహాకాళి, మహాసరస్వతి, మహాలక్ష్మి స్వరూపురాలైన మా పొన్నియమ్మ దేవతకి నవచండీ హోమాన్ని, శ్రీచక్రార్చనని, నవావరణ పూజ ప్లస్ దర్బారు సేవ, ఈ కార్యక్రమాలన్నీ కూడా ఋత్వికుల సహాయంతో చేస్తున్నాం. మరి అమ్మవారికి అన్ని ఏర్పాట్లు కావాల్సిన పూజా కైంకర్యాలకి భక్తులందరికీ కూడా ఎంతో ఈతోధికంగా సహాయ సహకారాలు అందించారు. మరి మా కమిటీ సభ్యులు వంశపారంపర్య ధర్మకర్తలైన సీకే బాబు గారు, మరి హేమంత్ గారి యొక్క ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలన్నీ కూడా మేము చేస్తున్నాం. మరి దీనికి చిత్తూరు పుర ప్రజలు, చుట్టుపక్కల గ్రామస్తులు అందరూ కూడా వాళ్ళ సహాయ సహకారాలు అందిస్తున్నారు. వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అమ్మవారు మన గ్రామ దేవత అనుమతి లేకుండా ఎటువంటి కార్యక్రమాన్ని చేయకూడదు అట్లనని శాస్త్ర ఉవాచ. కాబట్టి ఖచ్చితంగా ప్రజలందరూ కూడా ఏ కార్యక్రమం వారి ఇంట్లో ఏ మంచి కార్యక్రమం జరిగినా ఖచ్చితంగా మొట్టమొదట కార్యక్రమం అమ్మవారి గుడిలోనే ప్రారంభం చేసి ఆ తర్వాత చేసుకుంటారు. అట్లాంటి అమ్మవారికి దాదాపు ఒక పుష్కరం అంటే ఇంకా మరి అర్ధ పుష్కరం కూడా ఎక్కువైంది. 16 సంవత్సరాల తర్వాత మనం కుంభాభిషేకం చేస్తున్నాం. మీరందరూ కూడా మీ కుటుంబ సభ్యులతో మీరందరూ కూడా వచ్చి పాల్గొనండి. మన ఊరి ఆడబిడ్డలు ఎవరైతే బయట ఉన్నారో వాళ్ళందరికీ కూడా తెలియజేయాలనే ఉద్దేశంతోనే దాదాపు ఒక 20 రోజుల క్రితమే మనం ఒక చిన్న ప్రెస్ మీట్ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మీరందరూ మీ కుటుంబ సభ్యులతో విచ్చేసి అమ్మవారి పూజా కార్యక్రమాలన్నింటిలో పాల్గొనండి. తప్పకుండా ఆ దేవి యొక్క అనుగ్రహంతో మీ కుటుంబాలన్నీ కూడా అష్టైశ్వర్యాలతో తులతూగుతాయని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ, ఈ కార్యక్రమంలో పాల్గొనదలిచిన ఎవరైనా వ్యక్తులు ఇప్పుడు పాల్గొనాలన్నా కూడా కమిటీ సభ్యుల్ని సంప్రదించండి. తప్పకుండా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ప్రజలు అందజేసిన సమస్యల ఆర్చీలను క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. చిత్తూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో భాగంగా గుడిపాల, చౌడేపల్లి, బంగారుపాళ్యం, సోమల మండలాలకు చెందిన గిరిజనులు 5 సంవత్సరాల క్రితం మామిడి చెట్లు పెట్టిన భూమిని ఆక్రమించుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ అనుభవంలో ఉన్న భూమిని గుడి పేరుతో దౌర్జన్యాలు పాల్పడుతున్నారని తెలిపారు. సంబంధిత అధికారులు జోక్యం చేసుకుని తన అనుభవంలో ఉన్న భూమిని తమకు అప్పచెప్పాలని కలెక్టర్కి విన్నవించారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ విద్యాధరి, ఉన్నత అధికారులు పాల్గొన్నారు.
ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో అందిన వినతులు ఫిర్యాదులను చిత్తూరు నగరపాలక కమిషనర్ నరసింహప్రసాద్ వినతులను స్వీకరించి సంబంధిత అధికారులు సత్వరమే పరిష్కరించాలని ఆదేశించారు. చిత్తూరు నగరపాలక కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించి నగర ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ప్రజలు అందించిన వినతులపై అక్కడికక్కడే సంబంధిత అధికారులతో చర్చించి పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామంటూ కమిషనర్ తెలిపారు. భారతదేశంలో హిందువులపై దాడులను అరికట్టాలని విశ్వ హిందూ పరిషత్ జిల్లా అధ్యక్షులు పట్నం సురేందర్ రెడ్డి పేర్కొన్నారు. చిత్తూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పట్నం సురేందర్ రెడ్డి మాట్లాడుతూ రాయచోటి పట్టణంలో వీరభద్రస్వామి ఊరేగింపులో హిందువులపై దాడులను ఖండిస్తున్నట్లు తెలిపారు. ఈ విషయమై స్థానిక పోలీసులు దాడులను పాల్పడిన దుండగులను వదిలిపెట్టి హిందువులపై కేసు పెట్టడం ఎంతవరకు న్యాయమని అన్నారు. అలాగే గత ఏడాది అయ్యప్ప దీక్ష స్వాములపై దాడులు పాల్పడ్డారని పేర్కొన్నారు. ఈ విషయం వికోటలో కేసు నమోదు చేసిన న్యాయం జరగలేదన్నారు. ఆ యొక్క దేవస్థానానికి సంబంధించి 4 మాడవీధి అంటాం మనకు ఉన్నటువంటి తిరుమల కాణిపాకంలో ఏ విధంగా అయితే మాడవీధి ఉందో ఆ మాడవీధిలో వీరభద్రేంద్ర స్వామి ఊరేగింపు జరుపుకుంటూ ఉంటే 1300 సంవత్సరాలకు ముందు నుంచి జరిగేటువంటి ఆనవాతి ప్రకారం జరిగేటువంటి ఈ ఉత్సవాన్ని మొన్న రాయచోటిలో కొంతమంది మతోన్మాదులు దాన్ని అడ్డుకోవడం జరిగింది. మొదటిసారి అడ్డుకున్న తర్వాత పోలీస్ శాఖ వారి యొక్క సూచనల మేరకు వెంటనే అక్కడి నుంచి తిరుగు ఊరేగింపుగా తీసుకుని వెళ్తూ ఉంటే రెండో మసీదు దగ్గర రాళ్ల దాడి చేయడము హిందువుల మీద, అదేవిధంగా పోలీస్ శాఖ వారికి కూడా దెబ్బ తగిలింది. అక్కడ ఉన్నటువంటి అర్బన్ ఎస్ఐ గారు జె నరసింహారెడ్డి గారు ఎవరైతే ఉన్నారో పెద్ద ఎత్తున మహిళలు పిల్లలని కూడా చూడకుండా హిందువుల మీద దాడి చేసి హిందువుల మీదే కేసు పెట్టారు. అదేవిధంగా అంతకుముందు జరిగినటువంటి అయ్యప్ప స్వామి ఊరేగింపులో కూడా ఆ యొక్క రాయచోటిలో ఇదే విధమైనటువంటి సంఘటన జరిగింది. అదేవిధంగా ఏదైతే గత 100 సంవత్సరాలుగా ఈ దేశం కోసం సేవా కార్యక్రమాలు చేసినటువంటి ఆర్ఎస్ఎస్ పేరుని ఎఫ్ఐఆర్లో నమోదు చేయడం, అనేక ధార్మిక కార్యక్రమాలు చేస్తున్నటువంటి విశ్వ హిందూ పరిషత్ని ఎఫ్ఐఆర్లో నమోదు చేసి హిందువుల మీదే కేసు పెట్టి అరెస్ట్ చేయనటువంటి ఎస్ఐ జె నరసింహారెడ్డి గారికి ఎవరు సూచనలు ఇచ్చారో, దాని వెనకాల ఉన్నటువంటి సంస్థలేమి, ఆయనకు గైడెన్స్ ఇచ్చినటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాము. కూడా పర్మిషన్లు ఇవ్వకుండా అసలు పర్మిషన్లు అడగకపోవాల్సిన అవసరం మాకేంటండి? మా దేశంలో, హిందూ దేశంలో ఉండి మన దేవాలయాలకి చెత్తన రక్షణ లేకుండా పోయింది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. అదేవిధంగా మా హిందూ కార్యకర్తలపైన పెట్టినటువంటి ఈ యొక్క అక్రమ కేసులు ఏదైతే ఉన్నాయో వాటిని వెంటనే ఎత్తివేయాలని, అలాగే దీని కారకులైనటువంటి వారిని శిక్షించాలని మేము ప్రతిఘటిస్తూ ఈరోజు జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వచ్చి మెమరాండం ఇవ్వడం జరిగింది. ప్రభుత్వ పాఠశాలలో పనిచేసే వంటమ్మలకు పెండింగ్ వేతనాలు చెల్లించాలని ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి కోదండయ్య డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా చిత్తూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ఏఐటీయూసీ ఆధ్వర్యంలో వంట చేసే మహిళలతో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కోదండ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ప్రతి నెల వంటమ్మలకు జీతాలు చెల్లిస్తామని హామీచ్చి జీతాలు చెల్లించకుండా కాలయాపనం చేస్తున్నారని ఆరోపించారు. వెంటనే నెల వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు, నర్సింహులు, మహిళా నాయకురాలు రమాదేవి తదితరులు పాల్గొన్నారు. ఏఐటీసీ జిల్లా ప్రధాన కార్యదర్శిని. ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో పనిచేసేటువంటి స్కూల్ ఆయమ్మలకి ప్రతి నెల జీతాలు ఇస్తామని చెప్పడం జరిగింది. కానీ ఇప్పటికే కొంతమందికి 4 నెలలు పెండింగ్లో ఉంది, కొంతమందికి 2 నెలలు పెండింగ్లో జీతాలు ఉన్నాయి. అదేవిధంగా 2018 నుంచి 2021 వరకు సుమారు 32 నెలలు ఉచితంగా పనిచేసినారు. ఆ 32 నెలలు జీతాలు పూర్తిగా రాలేదు. ఏఐటీసీ ఆధ్వర్యంలో అనేక పోరాటాలు చేసిన తర్వాత 2018 నుంచి 2021 వరకు 16 నెలలకు జీతాలు వేయడం జరిగింది. అది కూడా మన జిల్లాలో, ఉమ్మడి జిల్లాలో 348 మందికి ఇంతవరకు పూర్తిగా జీతాలు పడలేదు. ఆ వేసిన జీతాలు కూడా 50% జీతం వేసినారు. ఇంకా 14 నెలలు పాత బకాయిలు ఉంది, అవన్నీ కూడా చెల్లించాలి.
అదేవిధంగా ఈరోజు రాజకీయాలు మారే కొద్దిగా, ప్రభుత్వాలు మారే కొద్దిగా స్కూల్లో పనిచేసే ఆయమ్మలందరినీ కూడా పనిలో నుంచి తొలగించి మా పార్టీ తరఫున పెట్టుకోవాలి మా వాళ్ళు అనేసి ఒక రాజకీయ ఒత్తిడిని తీసుకొచ్చి కార్మికులను ఒక భయాందోళనకు గురి చేసి దాదాపు ఎక్కువ మందిని జిల్లాలో పని నుంచి తొలగించడం జరిగింది. రైతులు కష్టపడి పండించిన పంటలు ఏనుగుల దాడుల వల్ల నష్టపోతున్నామని ప్రభుత్వం తమని ఆదుకోవాలని కోరుతూ బంగారుపాలెం మండలం రైతులు చిత్తూరు జిల్లా కలెక్టర్కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ బంగారుపాలెం మండలం వెలుతురు, చేను, కీరమంద తదితర గ్రామాలలో రైతులు పంట పొలాల్లో ఏనుగుల గుంపు సంచరిస్తూ పంటలు ధ్వంసం చేస్తున్నాయని తెలిపారు. పండించిన పంట కళ్ల ముందే ధ్వంసం చేస్తుంటే ఏం చేయలేని పరిస్థితుల్లో రైతులు ఆందోళన చెందుతున్నట్లు తెలిపారు. రైతులు పంటలు వేయడానికి ఇష్టపడడం లేదని, బతుకు తెరువు కోసం ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నామని, ఇప్పటికైనా జిల్లా అధికారులు రైతులను ఆదుకొని ఏనుగులను కట్టడి చేయాలని విజ్ఞప్తి చేశారు. బంగారుపల్లి మండలం రాయగొండహట్టి విలేజ్, సరౌండింగ్ విలేజ్ అంతా మేము కలిసి వచ్చాము. మా పెద్ద సమస్య ఏమంటే ఏనుగులు. ప్రతిరోజు డైలీ ఇప్పుడు 6 months నుంచి అదే సమస్య అయిపోతుంది. సాయంకాలము 6-7 గంటలు స్టార్ట్ అయిందంటే మార్నింగ్ 5 వరకు ప్రతి రైతుకు నిద్ర లేకుండా అయిపోతుంది. చాలా కష్టపడిపోయారు రైతులు. ఎక్కువ ఖర్చు పెట్టి పండించిన పంటలు, ముఖ్యంగా వరి, మామిడి, చెరుకు, అరటి తోటలు, మొత్తం అన్ని తోటలు ఏ ఒక్క పంట ములాజీ లేదు, అన్నీ పోతూ ఉన్నాయి. చాలా ఇబ్బంది వస్తుంది. ఫారెస్ట్ అధికారులు చెప్తున్నాం, వాళ్ళు వస్తున్నారు, ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు కూడా. కాకపోతే వాళ్ళ పరిధి దాటి వస్తున్నాయి. ఎక్కువ సంఖ్యలో సుమారు ఒక గుంపు 15 నుంచి 20, 30 ఆ మధ్యలో వస్తున్నాయి. సింగిల్గా వచ్చిన ఏనుగులు 1-2 వచ్చినవి ఏమవుతుంటే రైతుల మీద రివర్స్ అవుతున్నాయి. ఒకవేళ వీళ్ళు కోపంగా ఏదైనా ఆవేశంతో ఏదైనా డబాస్ పెంచడం అట్లా చేస్తే తిరిగి మళ్ళీ ఆ రైతుల మీద రియాక్ట్ అయ్యి ఒకరిద్దరు దెబ్బలు తినడము. రీసెంట్గా అయితే ఈ మధ్య ఆవులు పొలాల దగ్గర ఉండే ఆవుల మీద దాడి చేసి చాలా డ్యామేజ్ చేశాయి. ఇది మాకు చాలా బాధాకరమైన విషయము. ఎన్నో అంటే ఫారెస్టులు ప్రయత్నం చేస్తున్నారు, వాళ్ళ ప్రయత్నం చేసినా కానీ వాళ్ళ పరిధి దాటి ఉన్నాయి. కాబట్టి దానికి మాకు ఆల్టర్నేట్ కావాలి. మాకు ఆల్టర్నేట్ జరిగింది. సుమారు తోటల్లో అన్ని పంటల మీద అదే ప్రకారం జరుగుతుంది. నష్టపరిహారానికి గాను ఫోటోలు తీసుకోవడం, వచ్చి చూసి వెళ్ళిపోతున్నారు. కానీ దానికి నష్టపరిహారం ఇంతవరకు చాలా మంది రైతులు పడనే లేదు. ఓకేనా? ప్రజల సమస్యలకు పరిష్కార వేదికగా పబ్లిక్ గ్రీవెన్స్ రెజల్యూషన్ ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమం అందిన సమస్యలను సత్వరమే పరిష్కరించాలని సమితి అధికారులను చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ చంద్రులు ఆదేశించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రజా ఫిర్యాదుల పరిష్కారంలో 41 ఫిర్యాదులు అందాయన్నారు. వచ్చిన ఫిర్యాదులన్నింటిపై చట్ట ప్రకారం విచారణ జరిపి నిర్దేశించిన గడువులోగా ఫిర్యాదుదారుల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని సంబంధిత పోలీసు అధికారులను జిల్లా ఎస్పీ విఎన్ మణికంఠ చంద్రులు ఆదేశించారు. రాష్ట్రంలో విద్యార్థులు యువతకు ముఖ్యమంత్రి చంద్రబాబు నయవంచనను యువత పోరు ద్వారా నిరసన తెలపాలని వైసీపీ చిత్తూరు ఇన్ఛార్జ్ విజయానందరెడ్డి పిలుపునిచ్చారు. ఈ మేరకు యువత పోరు పోస్టును వైసీపీ కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా విజయానందరెడ్డి మాట్లాడుతూ ఈ నెల 12వ తేదీన నిరసన కార్యక్రమం చేపడుతున్నట్టు ఆయన తెలిపారు. 12వ తేదీన ఉదయం 9:30 పీవీకేఎన్ డిగ్రీ కళాశాల వద్ద నుండి ప్రారంభమయ్యే ఈ యువత పోరు ర్యాలీలో పెద్ద ఎత్తున యువత విద్యార్థులు, మహిళలు పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. పదవులు పొందిన అన్ని రకాల పదవులు పొందిన అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా అందరూ పదవులు తీసుకున్న తర్వాత మొట్టమొదటగా 12వ తారీఖు నాటికి మన పార్టీ ఆవిర్భావ దినం, అదేవిధంగా 12వ తారీఖు నాటికి మన అధ్యక్షుల వారు మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు మనకు ఫీజు పోరు దీని మీద అన్ని జిల్లా హెడ్ క్వార్టర్స్ లో కలెక్టరేట్ల దగ్గర ఒక ర్యాలీగా
వెళ్ళి ధర్నా కార్యక్రమం లాగా చేసి కలెక్టర్కు రిప్రజెంటేషన్ లెటర్ చేర్చమని చెప్పారు. దీనికి మన చిత్తూరు జిల్లాకు సంబంధించి రీజనల్ కోఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి ఆధ్వర్యంలో మన 7 నియోజకవర్గాలకు సంబంధించిన సమన్వయకర్తలు, అక్కడికి సంబంధించినటువంటి అక్కడ నాయకులు, ముఖ్యంగా బయట నుంచి వచ్చేవాళ్ళు నాయకులు మాత్రమే వస్తారు కాబట్టి చిత్తూరు నియోజకవర్గం జిల్లా హెడ్ క్వార్టర్స్ కాబట్టి చిత్తూరు నియోజకవర్గంలో కళాశాలల్లో ఉన్నటువంటి పిల్లలని యువజన విభాగం, విద్యార్థి విభాగం, ఐటీ విభాగం వాళ్ళు సంయుక్తంగా దీని మీద పెద్ద ఎత్తున విద్యార్థుల్ని మొబిలైజ్ చేయడానికి మీరు ప్రత్యేకంగా కృషి చేయాలి.